హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్టివ్ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 ప్రో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రోకి సక్సెసర్ రెడ్మీ నోట్ 6 ప్రో మన ముందుకైతే రాబోతుంది. సో దీని గురించి చాలా లీక్స్ అయితే మనకు లాస్ట్ 2 months వినబడుతున్నాయి. బట్ ఈ రోజు అయితే ఒఫీషియల్గా రెడ్మీ నోట్ 6 ప్రోని థైలాండ్లోనైతే లాంచ్ చేశారు. సో ఈ రోజు వీడియోలో మనము రెడ్మీ నోట్ 6 ప్రోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 6 ప్రో ఏదైతే ఉందో ఇది సేమ్ మనకు రెడ్మీ నోట్ 5 ప్రో లానే ఉంది. సో చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు చేంజ్ చేసి మన ముందుకైతే తీసుకొస్తున్నారు. సో ఆ చేంజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైనింగ్ అయితే సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లానే ఉంది. ఆ డ్యూయల్ కెమెరా సెటప్, ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలైన్మెంట్ అదంతా కూడా మనకు సేమ్ డిజైనింగ్ అయితే రెడ్మీ నోట్ 5 ప్రో లానే ఉంది. ఫ్రంట్ లో చిన్న చేంజ్ అయితే కనపడుతుంది మనకు. ఫ్రంట్ లో నాచ్ డిస్ప్లే అయితే మనకు రెడ్మీ నోట్ 6 ప్రో లో ఉంటుంది. ఇది ఒక్క డిఫరెన్స్ అయితే ఉంది డిజైన్ లో. సో నాచ్ తప్ప మిగతా అంతా కూడా మనకు డిజైనింగ్ రెడ్మీ నోట్ 5 ప్రో లానే కనపడుతుంది. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లేలో కూడా వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. ఇది 6.26 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతో నాచ్ డిస్ప్లే ఇది. సో దీని రెజల్యూషన్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. సో డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఇది నాచ్ డిస్ప్లే. ముందు రెడ్మీ నోట్ 5 ప్రోలో చూసుకుంటే మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే వచ్చింది. సో ఇది ఒక చేంజ్ అయితే వీళ్ళు చేశారు. దీంట్లో మనకు నాచ్ డిస్ప్లే అయితే చూడడానికి కనపడుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రోలో ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ని దీంట్లో తీసుకొచ్చారు. సో స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. ఇది 14 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్. సో పవర్ఫుల్ ప్రాసెసరే. మిడ్ రేంజ్ లో మనకి మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. బట్ వీళ్ళు అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 660 అన్నా, లేకపోతే కొత్త 710 వచ్చింది కదా, 710 ఇచ్చిన కొంచెం మీద బెటర్ ఉండేది. బట్ సేమ్ అదే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది నాకు కొంచెం మైనస్ అనిపించింది. అండ్ దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 509 ఉంది. అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ అండ్ 1 మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది, 8.1 ఓరియోతోని. అండ్ MIUI వర్షన్ చూసుకుంటే కూడా డైరెక్ట్ గా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 10 ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది. ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెమెరాస్ లో కూడా వీళ్ళు స్లైట్ గా చేంజెస్ అయితే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు 4 కెమెరాస్ కనపడతాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, ఒక 12 మెగాపిక్సెల్ సెన్సార్, ప్రైమరీ సెన్సార్ ఇది f1.9 అపర్చర్తో వస్తుంది, 1.4 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తోని. అండ్ ఇంకొక 5 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది డెప్త్ సెన్సార్, ఇది f2.0 అపర్చర్తో వస్తుంది, 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తోని. అండ్ దీంట్లో 4K లో వీడియోస్ అయితే తీయొచ్చు. రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకు 4K రికార్డింగ్ అయితే లేదు. దీంట్లో 4K లో 30 frames per second లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ దీంట్లో AI ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. 7 types ఆఫ్ బోకే ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు పోర్ట్రేట్ షాట్స్ తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కదా, సో ఆ బ్లర్ లో కూడా మనకు 7 types ఆఫ్ బోకే ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో 27 types ఆఫ్ AI డిటెక్షన్ మోడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫ్లవర్స్, ప్లాంట్స్, లేకపోతే ఫుడ్, ఇలాంటివి డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ టైప్స్ ని ఇది ఐడెంటిఫై చేసి సో దానికి తగ్గట్టుగా మనకు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో AI అయితే బాగా ఇంటిగ్రేట్ చేశారని చెప్పొచ్చు దీంట్లో. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కూడా దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. సో 20 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది, f2.0 అపర్చర్ తోని. అండ్ ఇంకొక లెన్స్ మనకు 2 మెగాపిక్సెల్ ఉంది. ఇది డెప్త్ సెన్సార్. మనకు పోర్ట్రేట్ షాట్స్ అండ్ బోకే షాట్స్ కొంచెం బెటర్ గా రావడానికి అయితే 2 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ అవుతుంది. సో ఇదే మేజర్ అప్గ్రేడ్ దీంట్లో. ఫ్రంట్ కెమెరాలో మనకైతే ఇంకొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చారు. అండ్ కెమెరా కాన్ఫిగరేషన్ కూడా మనకైతే కొంచెం బెటర్ ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా 12+5, బట్ దాంట్లో అపర్చర్ చూసుకుంటే దాంట్లో f2.2 ఉంది ప్రైమరీ సెన్సార్, దీంట్లో f1.9 ఉంది. సో f1.9 ఉండడం వల్ల మనకు కొంచెం ఇమేజెస్ బ్రైట్ గా వస్తాయి అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ పిక్సెల్ సైజ్ చూసుకుంటే కూడా దాంట్లో 1.25 ఉంది రెడ్మీ నోట్ 5 ప్రోలో. దీంట్లో చూసుకుంటే 1.4 ఉంది. సో పిక్సెల్ సైజ్ లార్జ్ ఉండడం వల్ల కూడా మనకి ఇమేజెస్ అయితే కొంచెం బెటర్గా వస్తాయి. సో కెమెరాలోనైతే స్లైట్గా వీళ్ళైతే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. అండ్ దీంట్లో AI మోడ్స్ కూడా ఉన్నాయి. సో ఇదొకటి కూడా చూసుకోవాలి. అండ్ 4K రికార్డింగ్ కూడా మనకైతే దీంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకు 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ దీంట్లో కూడా Type-C అయితే లేదు, సేమ్ అదే మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే ఇది. అండ్ నెక్స్ట్ సెన్సార్
సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా మనకైతే దీంట్లో ఉంది. అండ్ సెన్సర్స్ అయితే వీళ్ళు ఎక్కడ స్కిప్ చేయలేదు. ఫేస్ అన్లాక్ కూడా మనకి రేట్ సైడ్ లో కనబడుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్ గా ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు థైలాండ్ లో దీన్ని 4GB RAM 64GB వేరియంట్ ఒకటే లాంచ్ చేశారు. బట్ ప్రీవియస్ గా ఇది లాంచ్ కాకముందే 1 వీక్ బ్యాక్ దుబాయ్ లో ఈ ఫోన్ అయితే మార్కెట్ లోకి అయితే వచ్చేసింది. చాలా మంది దుబాయ్ లో ఉన్న యూట్యూబర్స్ అయితే ఈ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చేశారు. సో లాంచ్ కన్నా ముందే ఫోన్ అయితే బయటకు వచ్చింది. అప్పుడు చూసుకుంటే 3GB 32GB వేరియంట్ కూడా చాలా మంది అన్బాక్సింగ్ అయితే చేశారు. బట్ థైలాండ్ లో మాత్రం ఓన్లీ 4GB RAM 64GB వేరియంట్ తీసుకొచ్చారు. దాని ప్రైసింగ్ చూసుకుంటే 6990 THB ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్లేట్ చేసుకుంటే దగ్గర 15,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో 15,000 రూపీస్లో ఫోన్ని చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. మనకు మంచి స్పెసిఫికేషన్ ఉంది. 15,000లో ఈ ఫోన్ అయితే మనకు వర్తే. బట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ చూసుకుంటే మాత్రం చాలా కాంపిటేటివ్గా ఉంది. సో ఎందుకంటే మనకు నిన్ననే రియల్మీ 2 Pro వచ్చింది. 14,000లో స్నాప్డ్రాగన్ 616 తీసుకొచ్చారు వాటర్ డ్రాప్లెట్ నాచ్తోని. సో మనకు కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో ఈ ప్రైస్లో ఈ ఫోన్ని తీసుకొస్తే నాకైతే అంత సక్సెస్ కాకపోవచ్చు అనిపిస్తుంది. సో ప్రైసింగ్ కొంచెం తక్కువ పెడితే బెటర్ ఉంటుంది. చూద్దాం మనకు వీళ్ళు మన ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారో అండ్ ఏ ప్రైసింగ్లో తీసుకొస్తారో. సో ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఎటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.